సౌభాగ్యవతి వైష్ణవి. ప్లీజ్ వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంట్మెన్. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, జానకమ్మ గానం మంచు పల్లకి సినిమా నుంచి మేఘమా దేహమా. అలాగే
స్టెప్పుల తర్వాత చెప్తాను, కానీ చాలా చాలా ముద్దుగా పాడావమ్మా. ఎందుకంటే ఇది అంత సులభమైన పాట కాదు పాడడానికి. చాలా బ్యాలెన్స్ లేకపోతే కానీ రిథమ్ ప్రక్రియలో కానీ, లేకపోతే తాళ ప్రక్రియలో కానీ, సంగతుల్లో కానీ ఆ బ్యాలెన్స్ కొన్ని సంగతులు అత్యద్భుతంగా పలికాయమ్మా నీకు. కొన్నిటిని కొంచెం నీరసమైందనమాట. ఎప్పుడు కూడా మొదట ఆలాప్ తీస్తున్నప్పుడు మనకు సపోర్ట్ ఏమి ఉండదు, కేవలం శృతి ఉంటుంది కదా. ఎనర్జీ ఎక్కువ ఉండాలి అప్పుడు. అన్నప్పుడు శక్తి లేకుండా వినపడకూడదు. తర్వాత ఒక్కొక్క చోట మేఘమా దేహమా నిషాదం పక్కాగా శృతిలో చేరాలి. జీవనం ఒక్కసారి ఎంత బాగానో జీవనం, ఒక్కసారి పైకి వెళ్తున్నప్పుడు సంగతి జారిపోతుంది అనమాట. గాడ్ బ్లెస్ యూ. అండ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్. చిన్న పాపాయి వాయిస్లా. శుభం తల్లి. శివశంకరీ. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకొని ఒకే సాంగ్ పాడి పోటీ పడబోతున్నారు. చంద్రకళాధరి ఈశ్వరీ. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ, అభిమానం లభించింది కదా. ఈ పాటతో వాళ్ళందరి దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది. కరుణామృతమును కురియజేయుమా. చిన్న చిన్న ఒదుగు అయింది అనిపించింది. శివానందలహరి శివశంకరీ. కొద్దిగా వణుకు వినపడింది వాయిస్ లో. సౌమ్యంగా ఉంది. నటన సూత్రధారి మురారి. కొంచెం ఘనంగా పాడితే బాగుండేది అనిపించింది. వ్రత విధాన మహిమన్ సత్యాపతి. చంద్రకళాధరి ఈశ్వరీ. నువ్వు ధర్మిశెట్టి శ్రీనివాస్ అనే గాయకుడిగా నువ్వు గెలిచావు. మబని సరి సని సరి గారి సరి రి సని సని పని పమ పమ గబరి సని ద సరి మబని దాని స. ఈ సీజన్ లో నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. శివశంకరీ. సుధా ప్రణయ జలధి వైదర్భికే. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున. నువ్వేమి పెద్ద దీనికోసం సెపరేట్గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఒరిజినల్లీ యూ. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఏమయ్యా స్వరా దుమ్ము రేపో. శివశంకరీ. మధుర మధుర మురళీ గాన రసాస్వాదనమున. ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు. ఈ రెండు పాటల యొక్క గొప్పతనం అని మూడోసారి వింటున్నావు అన్న భావన కలగలేదు. చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు. నిరజాల గలడా